ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చిందా? 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలిపోయిందా? జనగణనతో పాటు మహిళా బిల్లు ఆమోదం పొందనుండడంతో 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టమవుతోంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 50 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఇప్పుడున్న 175తో సహా 225 అసెంబ్లీ స్థానాలకు పెరగనున్నాయి. అదే జరిగితే ఏపీలో రాజకీయ ఆశావహులకు మరింత అవకాశాలు పెరగనున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి 2014 రాష్ట్ర విభజనతోనే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఇప్పుడున్న సంఖ్య పెరగాలి. కానీ అలా జరగలేదు. దానికి రకరకాల కారణాలున్నాయి. ముఖ్యంగా జనగణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాతనే పునర్విభజన అని అప్పుడు సంకేతాలొచ్చాయి. విభజన చట్టంలో భాగంగా 2014లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఇక తెలంగాణకు సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలు మిగిలాయి. ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగడంతో పాలనా వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఒక్క పార్లమెంట్ స్థానంలో 2 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉందట. అయితే ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలున్నాయి. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలుంటాయి. ఈ లెక్కన ఏపీలో 175 స్థానాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రతి లోక్సభ స్థానం పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుందట. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోందట. కొద్ది రోజుల్లో జనగణనతో పాటు మహిళా బిల్లు కూడా ఆమోదం పొందనుందట. 2025లో జనగణనను పూర్తి చేసి వెనువెంటనే మహిళా బిల్లుకు సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోందట. అటు తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుందట. ఆశావహుల్లో ఆశలు ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలున్నాయి. టీడీపీ కూటమిలో బీజేపీ, జనసేన ఉంది. ప్రతిపక్ష హోదా దక్కకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీలో చాలా మంది ఆశావహులున్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఒకవేళ పునర్విభజనలో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహులకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే ఏపీలో నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో తమలో తాము సంతోషపడుతున్నారట. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కుదేలైన సంగతి తెలిసిందే. 2026 నియోజకవర్గాల పునర్విభజనలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా మారొచ్చని, అసలు ఈ పునర్విభజన ప్రక్రియ వైఎస్ఆర్సీపీకి శరాఘాతంగా పరిణమించొచ్చని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న తాజా రూమర్. ఈ పుకారు వైఎస్ఆర్సీపీ నేతలకు ఆందోళన కలిగిస్తోందట. 2026 నియోజకవర్గాల పునర్విభజన వైఎస్ఆర్సీపీకి శరాఘాతంగా మారనుందట. ప్రస్తుతం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉండగా కేంద్రంలో టీడీపీ మద్దతుతో ఎన్డీఏ అధికారంలో ఉంది. దీంతో 2026 పునర్విభజన వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపొచ్చని 2006 పరిణామాలను గమనించిన కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏని పునర్విభజన కమిషన్ని ప్రభావితం చేసి పులివెందులను ఎస్సీ నియోజకవర్గంగా మార్చొచ్చని కొందరు వైసీపీ నేతలు భయపడుతున్నారట. 2026 పునర్విభజన ప్రక్రియలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల అవకాశాలను దెబ్బతీసే విధంగా నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం ఉందని కూడా ఆ పార్టీ అధిష్టానం భయపడుతోంది. అయితే చంద్రబాబు పునర్విభజన ప్రక్రియను ప్రభావితం చేస్తాడో లేదో తెలియదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా కుప్పం నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గంగా చేయటం, టీడీపీని దెబ్బతీసే విధంగా పునర్విభజన ప్రక్రియను ప్రభావితం చేయటం ఖచ్చితంగా చేసేవాడని టీడీపీ సానుభూతి పరులు అభిప్రాయపడుతున్నారు.
అలా జరిగి ఉంటే టీడీపీ 2029లో కూడా కోలుకోలేకపోయేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కు పెరగనుండగా ఈ ప్రక్రియ కూడా తమకు ప్రతికూలంగా మారొచ్చని వైఎస్ఆర్సీపీ భయపడుతోందట. ఈ నియోజకవర్గాల పెంపు, ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన మరియు ఎస్సీ నియోజకవర్గాల గుర్తింపు ఇవన్నీ కలిసి తమ పార్టీ భవిష్యత్తు ఎన్నికల అవకాశాలను దెబ్బతీసే విధంగా పరిణామాలుంటాయా అనే ఆందోళన వైఎస్ఆర్సీపీలో కనిపిస్తోంది. ఏదేమైనా 2026 నియోజకవర్గాల పునర్విభజన తీవ్రమైన చర్చకు దారితీసే విధంగా కనిపిస్తోంది.